శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఘ్నామనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం వృణాం. ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్జితాం. పంచాంగం అనగా 5 అవయవములు కలది. కాలమునకు 5 అవయవములు కలవు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5ను కాలము యొక్క ఫలమును వెల్లడించును. కార్యమును సాధింపజాల్చిన జనులు ఈ 5ంటిని తెలుసుకొనవలెను. తిథులలో నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అను భేదములు కలవు. మరియు పాడ్యమి మొదలగు తిథులకు అగ్ని మొదలగు దేవతలు. ఈ భేదములు తెలుసుకొని ఆయా తిథుల యందు నిర్దిష్ట విధానముగా ప్రవర్తించటం వలన సంపద పొందుతున్నారు. సూర్యాది నవగ్రహ ప్రభావములచే ఏర్పడిన వారములను తెలుసుకొని ప్రవర్తించటం వలన ఆయువు పెరిగి కార్యసిద్ధి లభించును. ఈ విధముగా తిథి, వారము మున్నగు కాలస్వరూపమును తెలుసుకొనుచే ఆయా కర్మలను చేయువారు బుద్ధిమంతులు, దేవతల దయను పొందుదురు. ఇందువలన జ్యోతిషము నెరిగిన వారి నుండి ప్రతిదినము పంచాంగ ఫలితములు ఎరుగుట వలన మానవులకు శ్రేయస్సు కలుగును, అభీష్ట సిద్ధి కలుగును. పరాభవ అను పదమునకు అసౌకర్యం లేదా అవమానం అనే అర్థం. ఈ సంవత్సర ఫలితం దేశంలో దాన ధర్మాలు పెరగడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయ పాలక వర్గములు తొట్టుపాటు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతారు. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నను క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయం సమృద్ధి కలుగును. ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన స్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పర్యాటక విమానయానములు, రవాణా వ్యవస్థలు చురుకుగా పనిచేస్తాయి. పురపాలక సంఘం, పంచాయతీల పనితీరు మెరుగవుతుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలలో ఆశావహమైన దృక్పథంతో వ్యవహరిస్తారు. పత్రికా రంగం వారు నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తారు. విశ్వవిద్యాలయాల్లో సృజనాత్మకతను పెంపొందించుటకు కృషి జరుగుతుంది. మూఢమి అనగా అర్థం. గురు, శుక్ర గ్రహములు రవితో కలిసి ఉండే వేళను మూఢమి అనందురు. ఈ కాలంలో వారు శుభఫలాలను ఇయ్యరు. కావున వివాహాది ఎట్టి శుభకార్యములు చేయరాదు. అశ్లేషాది గండ నక్షత్రములకు శాంతి, హోమ, జప, అభిషేకములు వంటివి మాత్రమే చేయవలెను. మూఢమి సమయములు 15/7/2026 ఆషాఢ శుద్ధ విదియ బుధవారం గురుమూఢమి ప్రారంభం. 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం గురుమూఢమి త్యాగం. 19/10/2026 ఆశ్విజ శుద్ధ అష్టమి సోమవారం శుక్రమూఢమి ఆరంభం. 29/10/2026 ఆశ్విజ బహుళ చతుర్థి గురువారం శుక్రమూఢమి త్యాగం. ఈ సంవత్సరంలో గ్రహణములు 2026-2027. సంపూర్ణ సూర్యగ్రహణం 12/8/2026 బుధవారం. ఖండగ్రస చంద్రగ్రహణం 27/8/2026 గురువారం. కంకణాకార సూర్యగ్రహణం 6/2/2027 శనివారం. ఈ సంవత్సరం 12 రాశుల ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి ఫలితములు. ఇందు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. గోచార ఫలితం గురు, శని, రాహు, కేతువులు. ఉన్నత విద్యాయోగం ఆకస్మికంగా
గృహ వాహనాలను కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలుగును. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉండును. వ్యవహార జయం, గురుని చతుర్థ స్థాన సంచారం పెరిగి శుభప్రదం, వీరికి శుభప్రదం. కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం, స్థిరాస్తి వ్యాపారులకు ఆర్థిక లాభాలు. ఈ రాశిలోని వైద్యులకు ఉన్నత విద్యలకు ప్రోత్సాహకాలం అందును. ఆయుర్వృద్ధి, మిశ్రమము తగిన ప్రతిఫలం. న్యాయస్థానాల్లోని వాసులకు వ్యవహార లాభం. శనేశ్వరుని వ్యయస్థాన సంచారం వలన ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ జయిస్తారు. ఇతర దేశాలలో ఉద్యోగం, నివాసం మరియు స్థానం సుస్థిరం. వృత్తి విషయాల్లో విదేశీయుల్లో భాగస్వామ్య సంబంధాలు. నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు. జూలై 26 నుండి డిసెంబరు 11 మధ్య శని వక్ర సంచారం వలన అన్ని రంగముల వారికి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఇతర దేశముల నుండి సంపద కోసం ఎదురు చూస్తారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా లాభపడతారు. ఈ రాశివారు శివ, ఆంజనేయ, వెంకటేశ్వర స్వామి ఆరాధన సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే అదృష్ట సంఖ్యలు 9, 1. ఆది, సోమ, గురువారములు శుభప్రదము. వృషభ రాశి ఫలితములు. కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది. గోచార ఫలితం. రాహు కేతువుల సంచారం అనుకూలం. శనేశ్వరిని ఏకాదశ స్థాన సంచారం వలన వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవనం ఆశావహం. ఆరోగ్యం సాధారణం. వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం. జూలై నెలాఖరు నుండి డిసెంబరు ప్రారంభం వరకు శని వక్రించడం వలన ఆర్థిక ప్రయోజనము తగ్గుదల. వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు. న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు గుర్తింపు. అందరి నుండి ప్రశంసలు. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారులకు అధిక ధనాదాయం. న్యాయవాదులకు, అకౌంట్ రంగం వారికి తగిన ఆదాయం. రైతులకు అనుకూలం. జలచర సంబంధ వ్యాపారులకు, పౌల్ట్రీ వ్యాపారులకు సామాన్యం. రైస్ మిల్ మరియు పారిశ్రామిక రంగం వారికి అనుకూలం. గురుని తృతీయ స్థాన సంచారం వలన ఇతరులతో సంబంధాల మెరుగుదల, చేసే పనిని ఆసక్తిగా చేస్తారు. విద్యార్థులు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి గొప్పగా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో వృద్ధి, వృత్తి వ్యాపారాల్లో తగిన గుర్తింపు. ఆదాయం, గృహ విషయాలు సౌఖ్యకరంగా ఉంటాయి. ఉన్నత చదువులు కలిసి రావడం, అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం. అలాగే వీరికి ఇతరుల నుండి ప్రోత్సాహం ఉంటుంది. ఈ రాశివారు శివ, ఆంజనేయ ఆరాధనలు మంచి ఫలితాలను ఇస్తాయి. అదృష్ట సంఖ్యలు 6, 2. బుధ, శుక్ర, శనివారములు అనుకూలము. మిథున రాశి. ఈ రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది. ఈ రాశి వారికి గోచార ఫలితాలు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు నవమ, చతుర్థ స్థానములందు లోహమూర్తులుగా ధన వ్యయం. తదుపరి అనుకూలం. ద్వితీయ స్థానంలో గురుని సంచారం వలన వాక్పటిమ, సంపదల వృద్ధికి నిలయం. అధికారం మరియు హోదాతో ఆర్థిక భద్రత, మధురమైన స్వరంలో ఇతరులను ఆకట్టుకుంటారు. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఉద్యోగాలలో రాణింపు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు వృద్ధి అవకాశాలు. శనేశ్వరిని దశమ స్థాన సంచారం వలన ధార్మిక జీవనం సాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానం అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. న్యాయాధికారులు, బ్యాంక్, వాణిజ్య రంగ సంస్థల అధికారులు మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులు. రుజువర్తన కలిగి సన్మార్గాన్ని అనుసరించి అధికారులకు గుర్తింపు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగములు సాధిస్తారు. గతంలో పొదుపు చేసిన ధనం చేతికి
అందుతుంది. సహనంతో కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్దలను గౌరవిస్తూ సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 వరకు శని వక్ర సంచారం వలన అన్ని రంగముల వారు అప్రమత్తతో వ్యవహరించవలను. ఈ రాశి వారికి శివ, హనుమ, విష్ణు ఆరాధనలు మంచి ఫలితాలను ఇస్తాయి. అదృష్ట సంఖ్యలు 5, 3, 8. ఆది, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలము. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశిలో పునర్వసు, పుష్యమి, అశ్లేష నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 7. గోచార ఫలితములు. గురు సంచారం శుభప్రదం. ఉద్యోగ వ్యాపారంలో మంచి ప్రయోజనాలు, ఉన్నత ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మక పదవిని పొందే అవకాశాలు. కుటుంబ వాతావరణం అనుకూలం. పరిశోధన, వృత్తి నైపుణ్యాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అనుకూల సమయం. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరంలో ఒక నామినేటెడ్ పదవికి ఎంపిక అవుతారు. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు అధిక ఆదాయం. జన్మగురిని సంచార కాలంలో అహంకార స్వభావం, మాట తొందర, ఇతరులపై వారు జారడం వలన, నోరు జారడం వలన కొన్ని సమస్యలు వస్తాయి. భాగ్యరాశిలో శని సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. క్రమశిక్షణతో శ్రమించి పనిచేయు వారికి మంచి ఫలితాలు. ప్రణాళిక లేని పనులకు ప్రతికూల పరిస్థితులు. ఎగుమతి దిగుమతి వ్యాపారులకు, పర్యాటక రంగం వారికి, కేటరింగ్, హోటళ్ళు నిర్వహణ, ఆహార సంబంధ వ్యాపారులకు, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారులకు అధిక సంపాదన. డిసెంబర్ నుండి వత్సరాంతం వరకు గురు, రాహు, కేతు సంచారం వలన అధిక శ్రమ, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వైద్య సహాయం అవసరం. ఈ రాశివారు సుబ్రహ్మణ్య, ఆంజనేయ ఆరాధనలు మంచి ఫలితాలను ఇస్తాయి. అదృష్ట సంఖ్యలు 2, 7, 11. సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి ఫలితాలు. ఈ రాశిలో మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంది. గోచార ఫలితాలు. రాహుకేతువులు 2026 డిసెంబరు 5వ తేదీ వరకు విశేష ఫలితాలను ఇచ్చెదరు. తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి వత్సరాంతం వరకు సామాన్య ఫలితములు ఇచ్చెదరు. కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలక ధన వ్యయం, ఆదాయానికి మించిన ఖర్చులు, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు. స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ అభివృద్ధి. పనులు ఆలస్యం. గురుని స్థితి వలన విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత, విద్యలలో గుర్తింపు. మత్స్య సంబంధ వ్యాపారస్తులకు అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశీ విక్రయాలు చేయడం వలన ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం. రాహు కేతు సంచారం వలన సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. ఆరోగ్యరీత్యా సమస్యలు. పౌష్టిక ఆహారం తీసుకొనడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపార లావాదేవీలలో అనుభవజ్ఞుల సలహాలు పాటించాలి. నిజాయితీ, నిలకడగా పనులు చేసినట్లయితే అన్ని సమస్యల నుండి బయటపడగలరు. ఈ రాశివారు శివ, ఆంజనేయ ఆరాధనలు మంచి ఫలితాలను ఇస్తారు. అదృష్ట సంఖ్యలు 1, 4, 10. ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలం. కన్యరాశి. ఈ రాశిలో ఉత్తరా నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంది. గోచార ఫలితాలు. రాహుకేతువుల సంచారం సామాన్యకరమగు ఫలితము ఇచ్చెదరు. జీవితంలో మెరుగైన ఆనందాన్ని మరియు ఆర్థిక లాభాలు పొందుతారు. గురుని సంచారం సుఖ సౌఖ్యాలకు నెలవ అవుతుంది. అధికార వృద్ధి. బాధ్యతాయుతమైన పదవులకు ఎంపిక అవ్వడం. ఇష్టాలను ఎరిగి ప్రవర్తిస్తారు.
భద్రత, గుర్తింపు ద్వారా స్నేహితులతో సంబంధాలు, అనుకూల వాతావరణం, సంతానంతో, సోదరులతో అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. శని సంచార కాలం ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. భాగస్వామ్య వ్యాపారులకు మంచి కాలం, విద్యార్థులకు ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతంగా సహనాన్ని ఆచరించడం ద్వారా జీవితంలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు సామాన్య వృద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సవాళ్లను అధిగమించి ఆశించిన ధనలాభాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఆంజనేయ, వెంకటేశ్వర ఆరాధనలు మంచి ఫలితాలనిస్తాయి. అదృష్ట సంఖ్య 5, ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలం. తుల రాశి ఫలితాలు. ఈ రాశిలో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంది. ఈ రాశి వారికి గోచార ఫలితాలు. గురు సంచారం వలన సాంఘికంగా గుర్తింపు, ప్రజా గౌరవం పొందుతారు. వృత్తి అవకాశాలు, చేసే పనిలో నాణ్యత వలన గుర్తింపు, ఆర్థిక వృద్ధి, కోర్టులు, లిటిగేషన్, న్యాయపరమైన అంశములలో విజయం. రాజకీయపరమైన జీవితంలో ఆందోళనలు. విద్యార్థులు జ్ఞాన సముపార్జనతో పోటీలలో విజయం సాధిస్తారు. సామాజికంగా, కెరీర్ పరంగా పురోగతి. శని సంచారము అత్యంత అనుకూలం. అన్ని రంగముల వారికి క్రమశిక్షణతో విశేష ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాధి నిర్మూలన కలుగుతుంది. బ్యాంక్ అప్పులు క్రమేపీ తొలగును. అన్ని రంగముల వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. రాహు, కేతువు అనుకూల ఫలితాలను ఇస్తారు. నూతన పరిశోధనల వలన గుర్తింపు పొందుతారు. అనేక రకాలుగా కృషి, అధ్యయనం చేసి క్రొత్త విషయాలు కనిపెడతారు. అన్ని రంగముల వ్యాపారస్తులకు అధికముగా లాభములు. ఈ రాశివారు దుర్గా, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసినట్లయితే మంచి ఫలితాలను ఇస్తాయి. అదృష్ట సంఖ్యలు 6, 8. బుధ, శుక్ర, శని వారములు అనుకూలము. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రములు. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉన్నది. గోచార ఫలితములు. సంవత్సర ప్రారంభంలో గురుని సంచారం వలన ఆరోగ్య సమస్యలు కలుగును. ఆర్థిక విషయాలలో ఆకస్మిక ధనవృద్ధి. తదుపరి గురుని భాగ్యస్థాన సంచారం వలన అన్ని రంగముల వారికి పురోభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి చిన్న వయసులోనే విజయాలను సాధిస్తారు. వారసత్వ విషయంలో ముందంజ వేయడం వలన ధనవృద్ధి కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యల్లో రాణించి విదేశాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని సంచారము క్రమశిక్షణ, పట్టుదలతో కార్యసాధకులుగా తీర్చిదిద్దును. సుఖ, సౌఖ్య, సంపన్న జీవనాన్ని పొందుతారు. సంతానము కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. రైతులకు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వారికి, యంత్ర పరిశ్రమల వారికి ఆదాయ మార్గములు పెరుగును. స్థిరాస్తి వ్యాపారులకు, స్వతంత్ర వృత్తుల వారికి మంచి ఫలితములు కలుగును. ఉద్యోగులకు ప్రమోషన్, అధికారుల అండదండలు, సహాయము అందును. రాహుకేతువులు సామాన్య ఫలితములను ఇచ్చెదరు. ఈ రాశివారు వెంకటేశ్వర, దుర్గా ఆరాధనలు చేయటం వలన మంచి ఫలితాలు ఇస్తాయి. అదృష్ట సంఖ్యలు 9, 5, 8. సోమ, మంగళ, గురువారములు అనుకూలము. ధనురాశి ఫలితములు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉన్నది. గోచార ఫలితాలు. గురుని సంచారం వలన సామాజికంగా గుర్తింపు. వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ వాతావరణం గతం కంటే మెరుగైన స్థితి. విలాసవంతమైన జీవనం ఉంటుంది. మతంపై విశ్వాసం, సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. ఫైనాన్స్, అకౌంట్ రంగాల వారికి కేంద్ర సర్వీసులో ఉద్యోగ అవకాశములు కలగవచ్చు. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను
పొందే అదృష్టం. నూతన వ్యాపారాలు అంత అనుకూలం కాదు. శని సంచారం వలన అన్ని రంగముల వారికి సమస్యలు కలుగుతాయి. ప్రవర్తనలో మార్పు వచ్చి పరిణితి చెందిన వారుగా, బాధ్యతాయుతమైన వారుగా గుర్తింపబడతారు. తెలివితేటలతో ఎంతటి ప్రతికూల పరిస్థితులను అయినా, అడ్డంకులనైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో ఉత్తీర్ణత సాధిస్తారు. రాహుకేతువుల సంచారం వలన గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో పనులను మనోనిబ్బరంతో, దైవబలంతో పూర్తి చేస్తారు. ఈ రాశివారు దుర్గా, విష్ణు, ఆంజనేయ ఆరాధనలు మంచి ఫలితాలను ఇస్తాయి. అదృష్ట సంఖ్యలు 3, 8, 9. బుధ, శుక్ర, శనివారములు అనుకూలము. మకర రాశి ఫలితములు. ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిష నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంది. గోచార ఫలితములు. గురుని సంచారం వివాహము, జీవిత భాగస్వామి, అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైన భాగస్వామ్యులకు పొందటంలో విజయాన్ని సంప్రాప్తింపజేస్తాడు. డిసెంబరు 13వ తేదీ తర్వాత గురుని సంచారం వలన ఆరోగ్య సమస్యలు, అసౌకర్యాలు కలిగే అవకాశం. భూగృహ స్థిరాస్తులను విస్తరించుకుంటారు. ఇతర దేశాల్లో సైతం గృహాలను కొనుగోలు చేయగలరు. గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్న శని అన్ని రంగాల వారికి శుభ ఫలితాలను కలుగజేసి అదృష్టవంతులుగా తీర్చిదిద్దును. వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు. ఎన్నికలలో ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుస్తారు. ఆత్మవిశ్వాసంతో జీవితంలో మంచి విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అవి మీకు అనుకూలం అవుతాయి. చాలా సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని సాగిస్తారు. అన్ని రంగముల వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది. రాహుకేతువుల సంచారం వలన భయపడే వార్తలు వినే అవకాశం. విద్యార్థులు విదేశాలలో చదువులకు వీసాలు సులభంగా పొందగలుగుతారు. ఈ రాశివారు శివ, విష్ణు ఆరాధనలు చేయటం వలన మంచి ఫలితాలు ఇస్తాయి. అదృష్ట సంఖ్యలు 8, 4. బుధ, శుక్ర, శనివారములు అనుకూలము. కుంభరాశి ఫలితములు. ధనిష్ట నక్షత్రం, శతభిష, పూర్వాభాద్ర నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 2గా ఉంది. ఈ రాశి వారికి గోచార ఫలితములు. గురుని సంచారం వలన వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం. క్రమశిక్షణతో కృషి చేసి అధిక దిగుబడి వలన తగిన ఆదాయాన్ని పొందుతారు. వైద్య సహాయం అందటంతో ఆరోగ్యం క్రమేపీ బాగుంటుంది. ఆర్థిక వృద్ధి కలుగును. చేసే ఉద్యోగం మరియు వ్యాపారాలలో శ్రమించి ధైర్యంతో విజయం సాధిస్తారు. సామాజిక సేవలో అంకితమవుతారు. అన్ని రంగముల వ్యాపారస్తులకు, పరిశ్రమల వారికి ఆదాయం పెరుగును. శని సంచారము మిశ్రమ ఫలితములను ఇచ్చును. ధన విషయాలలో పొదుపు అవసరం. వాగ్ధోరణి మంచి మాటలకు పరిమితం చేసుకోవాలి. ఇతరుల వ్యక్తిగత విషయాలను జోక్యం విఘటిస్తుంది. రైతులకు మరియు భూమిని నమ్ముకొని జీవించే వృత్తుల వారికి ఆదాయం గణనీయంగా ఉంటుంది. రాహు, కేతు సంచారం వలన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం. చెడు వ్యసనాలకు అలవాటు పడే పరిస్థితులు ఉంటాయి. ఈ రాశివారు విష్ణు, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. అదృష్ట సంఖ్యలు 8, 2, 3, 7. బుధ, శుక్ర, శనివారములు అనుకూలము. మీనరాశి. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంది. ఈ రాశి వారికి గోచార ఫలితములు. గురుని సంచారం చాలా ఆశావహముగా ఉండి ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కలుగును. సత్సంతానం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించుట మంచిది. అన్ని రంగాల వారు ముందంజ వేస్తారు. దైవబలంతో అన్నింటా రాణిస్తారు. శని సంచారము దైవబలము జ్ఞాపక శక్తిని పెంచుట్లో బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేయువారిగా తీర్చిదిద్దును. సోదరులతో అభిప్రాయ భేదాలు. వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రాహు సంచారం వలన
డిసెంబర్ వరకు ఆటంకములు, దొంగతనం వంటి నేరాలలో ఆరోపణలు ఉంటాయి. మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. డిసెంబర్ నుండి రాహుకేతువుల రాశి మార్పు చాలా అనుకూలం. అన్ని రకాల ఆరోపణల నుండి విముక్తి కలుగును. ఆకస్మిక ధనలాభం, భూగృహ స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి. అన్ని రంగముల వ్యాపారులకు, రైతులకు అనుకూలమైనటువంటి సమయం. రాజకీయ నాయకులు ప్రజా సంబంధాలు బలపరుచుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగును. ఈ రాశివారు శివ, ఆంజనేయ, దుర్గా ఆరాధనలు మంచి ఫలితాలను ఇస్తాయి. అదృష్ట సంఖ్యలు 3, 7. గురు, సోమ, మంగళవారములు అనుకూలము. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి శ్రోతలందరికీ కూడా కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.